ఈ సినిమాలో నాకు క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే నేదురు అని చెప్పి మంగళ సందర్భం ఉంటుంది అక్కడ. అప్పుడు కరెక్ట్గా ఊరుగా ఉన్నాను, మా ఊరు పక్కన నేదురు. సో అశోక్ గడికి ఫోన్ చేసినట్టు ఎక్కడ ఉన్నారంటే సినిమా షూటింగ్ ఉన్నాను. ఎక్కడ ఓకే ఎక్కడ ఉన్నారంటే ఇలా షూటింగ్ జరుగుతుంది అన్నాడు. సరే వస్తాను ఆగరా అని చెప్పి అప్పుడు డైరెక్టర్ గారిని కలిశాను. కలిసిన తర్వాత ఇందులో క్యారెక్టర్ ఉందండి అనుకున్నాం, కానీ మీరు పేమెంట్ ఎక్కువ అడుగుతున్నారండి. ఎవరు చెప్పారండి బాబు, మన ఊరు ఇది, చేద్దాం పదని ముందు చేద్దాం, కానీ మంచి క్యారెక్టర్ పడింది. సో డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి, ఈ ఇందులో క్యారెక్టర్ ఇప్పించిన మా తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చేసావు కదా అయితే నీకు థ్యాంక్స్. సారీరా. ఇంకా హీరో గారి గురించి చెప్పారని చంపేగాడు ఎర్ర తీసాడు, ఆ స్లాంగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ ఎంత అవుతుంది ఇంకా చిన్న ఆశీర్వదించా. నీకు మందు గరువు లేకుండా, నువ్వు మందుకి ఎవరి దగ్గర చేయి దాచకుండా, రే 3 ఆఫులు 6 ఫుల్ తాగండి. ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందిరా? ఇల్లు ఇది మంచి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చేందుకు చాలా హ్యాపీగా ఉంది. ఐ హేట్ లవ్. నిజంగా లవ్ని ఎవరైనా లవ్ చేస్తారు కానీ హేట్ చేస్తారా? మరి సుబ్బుబయ్య హేట్ చేస్తానంటాడు, అదేంటి అర్థం కాలేదు. మనం ఎంత హేట్ చేసినా కానీ మన ఫేట్ లో ఎక్కడ దుక్కు లవ్ అంటానంటది. అమ్మ దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ, అమ్మాయి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఊళ్ళో బిల్డప్ పెద్దని చెప్పేసి హడావిడికి తయారయ్యి ఆటో ఎక్కడ దిగితే ఎవడు చూడేంటి? లాభం లేదు. వాళ్ళు పలకరించిపోతే మనమే పలకరించేద్దాం. ఎరా మాయా, బాగున్నావా? ఒరే, నువ్వు శేషం కొడుకు బాలరాజువే కదా? ఓరి ఓరి, ఈ తక్కువ ఏం మారిపోయావురా. అవును, నడిచి వస్తున్నావేంట్రా? ఆటోడికి అది కిరాయి తగిలిందంట, ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడు. ఎవడో ఆ గిడ్లల సీన్గాడేనా? ఆడంతేరా బాబు. దా సైకిల్ ఎక్కు. వద్దులే మాయా. పర్లేదు రారా. వద్దులే మాయా, నడిచొస్తాలే. ఏదో మొహమాటం నువ్వు. నీ దండం పెడతా, నువ్వు వెళ్ళు మాయా. నీ ఇష్టం మరి. హెల్పింగ్ చేయకపోతే చేయలేదంటారు, చేస్తే గొప్పగా వద్దంటారు. మనం ఏం చేస్తాం? సర్లేవో. సరే సరేలే వెళ్ళు. జాగ్రత్త మాయా, ఈడొక్కడ చాలు మన ఊళ్ళోకి వెళ్ళేసరికి మన గురించి పెద్ద పబ్లిసిటీ. బాలాజీ నాగలింగం గారు మెన్షన్ చేసినట్టు ప్రెస్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ మీడియం టు క్రియేట్ ఆర్ టు డిస్ట్రాయ్ సంథింగ్. సో మీరు అనుకుంటే ఈ చిత్రాన్ని చాలా మంచిగా, చాలా దూరానికి, చాలా గ్రేట్గా ప్రొజెక్ట్ చేయగలరు. అండ్ కాంటెంట్ బేస్డ్ సినిమాస్ మనం యూజువల్లీ మలయాళంలో అండ్ తమిళ్లో చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా తెలుగులో కూడా చాలా కాంటెంట్ బేస్డ్ సినిమాస్ వస్తున్నాయి. అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ సినిమా is a content based one. So let us take it to greater heights. Thank you all so much, and all the best for all the cast and crew. And one thing to be mentioned, నాగలింగం గారు హీరో గారిని కొంచెం రెస్పాన్సిబిలిటీలు ఉంటాయి కదా అని చెప్పారు. But I was mentioning, because I come from Tamil industry, I was able to connect him with Manikandan of JB. So I wish him all great success, because Manikandan of JB was emerging as kind of Vijay Sethupathi garu enta chinna level nunchi anta pedda స్థాయికి వచ్చారు. అలాగా మణికంఠన్ని కంపేర్ చేస్తున్నారు అక్కడ. అట్లానే తను కూడా మంచి గ్రేట్ హైట్స్ రావాలని కోరుకుంటున్నా. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసాం కానీ నేను చెప్పేవారు కలదారు. ఓకే, తెరవనా? ఇంకా తెరవకు. అలాగే రాంబాబు, నువ్వు తెరవమన్నప్పుడే తెరుస్తాను. ఇంటికాడ మా అమ్మకి ప్రైవేట్ క్లాస్ అని చెప్పొచ్చాను. సాయంత్రం దాకా నీ ఇట్టం పిచ్చిగా ఎంజాయ్ చేసేయాలి. ఐ లవ్ యూ రాంబాబు. జీవితంలో గుర్తుండిపోయేలా చేసే రాంబాబు. చేసేస్తాను. ఇప్పుడు తెరు. గుర్తుండిపోవాలంతే. ఇప్పుడు గుర్తుండిపోద్దే. నన్నే ప్రేమిందని చెప్తావే, ఎంత ధైర్యం నీకు?
ప్రైవేట్ క్లాస్ కలిసి చెప్పెళ్ళి ఇయ్యాను వేసే అభయాసాలు ఒళ్ళు బలిసి బాగా కొట్టుకుంటున్నావే రావే రా లోపలికి. ఏంటే చూపంటే లే. అరే నీ జిమ్మడిపోను. ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి గాని ఇంటికి తీసుకొచ్చి కొట్టిస్తావా? నా ఉసురు తగిలిద్దిరా నీకు, ఉసురు తగులుద్ది.